హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిడ్డ తల్లితో రాజు పెళ్లి చేయిస్తానని అపర్ణ అంటుంది. కావ్య మాత్రం ఏ సుఖం పొందింది? ఇష్టం లేని భర్తతో ఎలా ఉంటుంది? మరో దానితో బిడ్డను కని తెచ్చిన వాడితో ఎలా బతుకుతుంది? నేను కావ్యకు అన్యాయం చేయట్లేదు, ఆ దేవుడే ఆమెకు అన్యాయం చేశాడు. ఆమె తల్లి బలవంతంగా పెళ్లి చేసి అన్యాయం చేసింది. ఇప్పుడు నేను కావ్యకు న్యాయం చేస్తాను అని సుభాష్తో అపర్ణ అంటుంది. కావ్యను రాజు జీవితంలో నుంచి పంపించి రాజు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయిస్తాను. అప్పుడు వాడికి న్యాయం జరుగుతుంది, బిడ్డ తల్లికి న్యాయం జరుగుతుంది. ఇక కావ్య పరిస్థితి అంటారా? ఆమె కొత్తగా కోల్పోవడానికి ఏమీ లేదు. అత్తగారిలు తప్ప ఆమె భవిష్యత్తు కోసం ఎంత ఆస్తి అయినా రాసేద్దాం, ఇలా చేయిద్దామనే రాజును అంతలా బలవంతం చేస్తున్నా అయినా వాడు నోరు విప్పట్లేదు. తల్లిగా వాడు నా మాటకు విలువ ఇవ్వనప్పుడు నేను ఉండి ఏం లాభం లేదు అని అపర్ణ అంటుంది. నా కళ్ళ ముందు వాడు నిస్సారమైన జీవితం గడుపుతుంటే చూడలేకపోతున్నా. నేనంటే ఇంత స్వార్థంగా ఆలోచించానని చూస్తున్నారా? సాటి ఆడదానికి అన్యాయం చేస్తానని ఆలోచిస్తున్నారా? తల్లిగా తప్పట్లేదు. రేపు ఉదయంలోపు వాడు నిజం చెప్పకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇంత పెద్ద తప్పు చేస్తున్నావు. నీ ప్రాణాల కోసం నా కొడుకు అన్ని నిందలు పడుతుంటే నువ్వు వాడి కాపురం కూల్చేయాలని చూస్తున్నావా అని సుభాష్ అనుకుంటాడు. పాపం, ఏం తెలియని దేవత లాంటి కావ్యకు అన్యాయం చేయాలని చూస్తున్నావా? వాడు నిజం చెప్పడు, ఇక జరిగే అనర్థాలను ఎలా ఆపాలి అని సుభాష్ అనుకుంటాడు. మరోవైపు రుద్రానితో అపర్ణ బయటకు వెళ్దామని పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని రుద్రానితో రాహుల్ అంటాడు. తనకు రాజుపై ప్రేమ ఉంది, అందుకే ఇలా ప్లాన్ వేసింది. ఒకవేళ తను ఇంట్లో నుంచి వెళితే అందరూ బతిమలాడి ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు రాజు కావ్య కూడా బయటకు వెళ్ళరు. ఆ బాబు గురించి ఎవరు మాట్లాడరు అని రాహుల్ అంటాడు. నేను వదినను బయటకు వెళ్ళేలా చేయను. వదినపై ప్రేమ ఉన్నట్లు నటించి ఆయన ఆపుతాను. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ శిక్ష పడాలని రాజును గాయపరుస్తాను. తల్లిపై నీకున్న ప్రేమ ఇంతేనా అని బాధపడేలా చేస్తాను. వాడు మాట పడడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది అనుకుంటాడు. నేను అనే మాటకు వాడు వెళ్ళిపోతాడు అని రుద్రాని అంటుంది. మరోవైపు బెడ్పై కావ్య ఉంటుంది. రాజు చాలా బాధగా ఏడుస్తూ గదిలోకి వస్తాడు. ఏంటండి ఇది అని కావ్య అంటుంటే కావ్య భుజంపై ఓదార్పుగా తల వాల్చుతాడు రాజు. రాజు కన్నీళ్లు తుడుస్తుంది. స్పృహలోకి వచ్చిన రాజు లేచి కూర్చుంటాడు. ఏంటండి ఇది, మీరు చిన్న పిల్లాడిలా మారడం ఏంటని కావ్య అడిగితే వాళ్ళందరికీ నాపై ఉన్న ద్వేషం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని రాజు అంటాడు. అది ద్వేషం కాదు, కఠినమైన వేషం. మీరు నిజం చెప్పట్లేదు అనే తప్ప మీ అమ్మగారికి మీపై ద్వేషం లేదు అని కావ్య అంటుంది. ఆమె దృష్టిలో నేనెప్పుడు నేరస్తులనే, కానీ ఆమె మాత్రం ఇంటి పెద్ద కోడలుగా సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టారు. మీ అత్త పిన్ని అనామిక మాటలను భరించారు. అదంతా ఇంట్లో వాళ్ళు అంతా కలిసి ఉండాలనే ఇప్పుడు వెళ్ళిపోతున్నాననేది కేవలం మీరు నిజం చెప్పాలనే అని కావ్య అంటుంది. ఇన్నాళ్ళు మామ్ స్థిరంగా ఉంది, ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే ఇల్లు మొక్కలవుతుంది అని రాజు అంటాడు. అలా జరగకుండా మీ అమ్మగారు బయటకు వెళ్లకుండా నేను ఆపుతాను అని కావ్య అంటుంది. నన్ను బయటకు పంపించాలని 7 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు. నేను తట్టుకొని స్థిరంగా ఉన్నాను, అలాగే బయటకు వెళ్లకుండా ఆపుతాను అని కావ్య అంటుంది. నీ దగ్గర ఏమైనా మార్గం ఉందా అని రాజు అడుగుతాడు. ఇప్పటికీ లేదు, కానీ సమయం అంతే ఉంది కదా. నేను ఏదో ఒకటి చేసి మీ అమ్మగారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆపుతాను అని మాట ఇస్తుంది కావ్య. దాంతో రాజు ప్రేమగా చూస్తాడు. మరోవైపు జరుగుతున్న గొడవల గురించి ఆలోచిస్తుంది అనామిక. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారో తెలియట్లేదు. ఇప్పుడు మా అత్తగారిని మంచి కోరి చేసుకోవాలి, లేకుంటే ఒంటరి దాన్ని అయిపోతాను అనుకున్న అనామిక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. అనామికను చూసి వెళ్ళిపోతున్న ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంటే నాపై ఇంకా కోపం తగ్గలేదా అని అనామిక అంటుంది. నీతో మాట్లాడే అవసరం ఏముంది అని నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నప్పుడు అని ధాన్యలక్ష్మి అంటుంది. మీరు మాట్లాడక మీ కొడుకు మాట్లాడకపోతే నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది అనామిక. అది చూసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని ధాన్యలక్ష్మి కరిగిపోతుంది. నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో మీలాగే మీ కొడుకు దూరం పెడుతున్నారు అని అనామిక అంటుంది. అయ్యో, నేను వాడితో మాట్లాడి నచ్చజెప్పుతాను, వాడు నా కొడుకు, నా మాట వింటాడు అని ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అత్తను దారికి తెచ్చుకున్నాను.